Hey guys, welcome to my channel. అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ప్రెసెంట్లీ నేనైతే అరిజోనా స్టేట్ లో విలియమ్స్ లో ఉన్నాను. మార్నింగ్ లేవంగానే విండో నుంచి చూస్తే అన్నమాట బ్యూటిఫుల్ వ్యూస్ ఉంది. సో కిందకైతే వచ్చాము రే అయిన తర్వాత అండ్ కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే యాంటిలోప్ కెనియాన్ కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇక్కడ నుంచి 2 hours జర్నీ ఉంటుంది అండ్ అదైతే పేజ్ అనే సిటీలో ఉంటుంది అనమాట అరిజోనా స్టేట్ లో. ఇంకా ఈ వీడియో క్లిప్స్ లో ప్రెసెంట్లీ నేనైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యూస్ అన్నమాట రోడ్ ట్రిప్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విలియమ్స్ ప్లేస్ నుంచి లోయర్ యాంటిలోప్ కెనియాన్ కి స్టార్ట్ అయ్యాము అంటే పేజ్ అనే సిటీకి అనమాట. ఇంకా ఆన్ ద వే ఎలా ఉన్నది అనేది ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూడొచ్చు. ఐఎమ్ ష్యూర్ నేచర్ లవర్స్ కి అయితే మాత్రం డెఫినెట్లీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ వేగాస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు లాస్ వేగాస్ నుంచి గ్రాండ్ కెనియన్ కి అయితే వెళ్ళాము. ఇంకా గ్రాండ్ కెనియన్ నుంచి విలియమ్స్ కి అయితే వచ్చాము. సో లాస్ వేగాస్ నుంచి 4 hours జర్నీ ఉంటుందన్నమాట విలియమ్స్ కి. ఈ అరిజోనా స్టేట్ లో మనకైతే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే 1 day స్పెండ్ చేసాం అనమాట. ఎవరైనా ఒకవేళ అరిజోనా స్టేట్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ 2 to 3 days అయితే స్పెండ్ చేయండి. సో దట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి అనమాట రోడ్ వ్యూ అయితే టోటలీ చాలా డిఫరెంట్ గా అయిపోయింది అండ్ కళ్ళకు కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేయడము. ఇంకా వీడియోస్ లో అయితే మాత్రం మీరు అంత క్లియర్ గా చూడలేరు, బట్ మన ఐస్ తో చూసినప్పుడే దాని యొక్క ఫీలింగ్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇంకా ఈ వీడియో అట్లీస్ట్ ఇక్కడికి రాలేని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. కుదిరితే మాత్రం డెఫినెట్లీ లోయర్ యాంటిలోప్ కెనియన్ అయితే విజిట్ చేయండి.
ఇంకా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో డెఫినెట్లీ ఒక ఫోటోషూట్ అయితే జరగాలన్నమాట. సో చూడ్డానికి అయితే మాత్రము చాలా వావ్ అనిపించేలాగా ఉందన్నమాట. అంత బాగా అనిపించింది. అండ్ ఎవరైనా కనుక ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రము లాస్ వేగస్ వరకు ఫ్లైట్ లో అయితే రావాలి. ఒకవేళ మీరు లాస్ వేగస్ కి దగ్గరలో ఉంటే మనకి ఫ్లైట్ లో అవసరం లేదు, కార్లోనే వచ్చేసేవచ్చు. అండ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ ఫ్లైట్ తీసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మనము కార్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ గైడ్స్ ఉంటారు. అంటే లోయర్ యాంటిలోప్ కెన్యాన్ కి వెళ్ళినప్పుడు మనకి గైడ్స్ అనే వాళ్ళు ఉంటారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ వీళ్ళే ఇస్తారు. పర్ కెన్యాన్ ఎంట్రీ ఫీ అయితే మాత్రము 300 అలా ఉంటుందన్నమాట. బట్ అందరూ ఈ లోయర్ కెన్యాన్ కి వస్తూ ఉంటారు. ఇక్కడ ఎంట్రీ ఫీ అయితే పర్ హెడ్ కి $80. ఇంకా ఈ కెన్యాన్స్ ఏర్పడడానికి గల ఒకే ఒక రీజన్ అన్నమాట, వరదలు. అంటే వరదల్లో వచ్చేటువంటి వాటర్ ఇంకా ఎయిర్ అన్నమాట. సో వీటి వల్ల ఈ మట్టిలో ఇలా ఫామ్ అవుతుంది. అండ్ 1997లో వరదలు వచ్చిందనమాట. అప్పుడు ఒక 11 టూరిస్టుల వరకు ఇక్కడ చనిపోయారు అని చెప్తున్నారు. మళ్ళా 2006లో కూడా వరదలు వచ్చాయి. బట్ అలా వచ్చినప్పుడు కొన్ని మంత్స్ వరకు అనమాట ఈ కెన్యాన్స్ ని క్లోజ్ చేసేసారు. ఇంకా ఈ లోయర్ యాంటిలోప్ కెన్యాన్ కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ షాప్ అయితే కనపడింది. అక్కడికి వచ్చేసాము. పిక్చర్స్ లో మీరు చూడొచ్చు అనమాట లోయర్ యాంటిలోప్ కెన్యాన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి. ఇవి సముద్రపు అలల్లాగా ఉంటుంది. ఇట్స్ వెరీ యూనిక్. అండ్ ఇంకా నేను విన్నది సన్ లైట్ దీనిపై పడేటప్పుడు అది మూవ్ అవుతూ ఉంటే అనమాట ఈ లోయర్ యాంటిలోప్ కెన్యాన్ అనేది డిఫరెంట్ గా కనపడుతుంది. ఇంకా నేను వినడం ఏంటంటే దీని యొక్క పిక్చర్స్ అనమాట ఫోటోగ్రాఫర్స్ తీసి కొన్ని మిలియన్స్ ఎర్న్ చేశారని. ఇంకా ఇందులో అయితే మాత్రం సర్ప్రైజ్ అయితే లేదు, ఎందుకంటే మీకు ఈ పిక్చర్స్ చూస్తూనే తెలుస్తుంది ఎంత బాగుందో. ఫైనలీ లోయర్ యాంటిలోప్ కెన్యాన్ కి అయితే రీచ్ అయిపోయాము. బట్ ఇంతవరకు ఈ వీడియో క్లిప్స్ లో మీకు చెప్పలేదన్నమాట. ముందుగానే చెప్తే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి అని చెప్పి నేనైతే మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకి కొన్ని టూర్స్ వాళ్ళైతే ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. వెళ్ళాము, కాకపోతే ఫుల్లీ బుక్డ్ అని చెప్పారనమాట.
ఇంకా వేరే టూర్స్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, వాళ్ళకు కూడా కాల్ చేసాము. బట్ వాళ్ళు కూడా ఫుల్లీ బుక్డ్ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం ఒక 2 days బిఫోరే బుక్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పడం ఏంటంటే మీరు రావాలి అనుకుంటున్నారు ఇక్కడికి అంటే మాత్రము డెఫినెట్లీ ఒక 2 days బిఫోరే బుక్ చేసుకోండి. ఇంకా వాళ్ళు చెప్పారనమాట ఎవరైనా క్యాన్సలేషన్ అయింది అంటే మాత్రం మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. ఒక 1 hour పాటు వెయిట్ చేసాము, బట్ నో ఛాన్స్ అనమాట. అండ్ ఆ టైంలో మాత్రం చాలా సాడ్ అనిపించింది, ఎందుకంటే అంత దూరం వచ్చాం. ఇంకా పిక్చర్స్ లో చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. దీన్ని మిస్ అయ్యాము అని చెప్పి చాలా ఫీల్ అయ్యాము. ఎనీవేస్ ఇంకేదో ఒకటి కవర్ చేద్దాము అని చెప్పి ఇక్కడ నుంచి హార్షూ బెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ బ్యూటిఫుల్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే టు మై ఛానల్.